ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉండేది, ఇక్కడ కూడా ఉంది ఇప్పుడు కూడా. కానీ మేజర్గా విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తే చాలా బాగుంటుంది. సినీ పరిశ్రమకు సంబంధించి ప్రభుత్వం కూడా ఎన్నో ల్యాండ్స్ ఇస్తుంది. వారు ఎఫ్డిసి ద్వారా కాకుండా ఎఫ్డిసితో పాటుగా ఒక కమిటీ వేసి ఇలాంటి చిత్రాలకు ప్రత్యేక కేటగిరీ కింద చూస్తూ టికెట్ రేట్లు తగ్గించడం అనేది చిన్న విషయం, పెంచడం అనేది చిన్న విషయం. అది కాకుండా అవార్డ్స్ రివార్డ్స్ కూడా ఇస్తే బాగుంటుందని, మరిన్ని ప్రజా చైతన్యమైన సినిమాలు తీయటానికి మాలాంటి నిర్మాతలు, దర్శకులు, నటులు ముందుకు వస్తారని 100% విశాఖపట్నంలో సినీ హబ్ ఏర్పాటు చేయాలి. దానికి 55 చిత్రాలు నిర్మించిన దర్శకుడిగా, నిర్మాతగా మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్ సెక్టార్ చైర్మన్గా పనిచేసిన అనుభవంతో చెప్తున్నాను. మనస్ఫూర్తిగా స్వాగతిస్తాను. మా సహకారాలు ఉంటాయి. నాతో పాటుగా వందలాది మంది దర్శక నిర్మాతలు కూడా ప్రభుత్వానికి సహకరిస్తాం. 36 ఎకరాలు లేదా ఇంకో 86 ఎకరాలు ఇచ్చి 100 ఎకరాల్లో స్టూడియో నిర్మాణాలు, రకరకాల గ్రాఫిక్స్, గ్రీన్ మ్యాట్, ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా వస్తుంది. దాన్ని కూడా ఎంకరేజ్ చేయాలని ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.